ప్రభుత్వాలు అన్ని వర్గాల సంతోషాన్ని గవర్నమెంట్ చెప్తుంది. మరి మీరు ఎందుకు ఎంత రోడ్ ఎక్కారు వైద్య ఆరోగ్య సిబ్బంది? నిజమేనండి. ప్రభుత్వం ప్రజలందరికీ ఉచిత పథకాలు ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేస్తుంది. ఉద్యోగులు మేము చిన్న చిన్న నిరుద్యోగులన్నా బెటరే మాకన్నా. మేము ఉద్యోగం చేస్తున్న కట్టు బానిసలుగా బ్రతుకుతున్నామండి. ధైర్యంగా ముందుకు రావడానికి కూడా మాకు ఎవరు సపోర్ట్ చేయరు. మేము పిహెచ్సి వదిలి బయటికి వచ్చామంటే మా వెనకాల ఎంతో మందిని మేము ఎంతో బతిమాలుకుని వచ్చామండి. ఇలా బయటికి రావాలంటేనే మాకు అసలు వీలు అవ్వదు. పిహెచ్సిలో చాలా మాకు ఇబ్బంది ఉంటుందండి. నైట్ వాచ్మెన్ కూడా ఉండరు. కొన్ని పిహెచ్సిల్లో సపోర్టింగ్ స్టాఫ్ లేకుండా ఒంటరిగానే మేము 24 గంటలు ఉద్యోగాలు చేస్తున్నామండి. నైట్ టైం ఉద్యోగం చేసినప్పుడు మాకు సెక్యూరిటీ కూడా ఉండట్లేదు. మేము చాలాసార్లు చెప్పాము రాజకీయ నాయకులకి, నాయకులందరికీ తెలియపరిచామండి. కనీసం మాకు ఒక్కసారి ఎవరైనా మా తరపున నిలబడ్డ వాకాలా లేవండి. ఒక న్యూస్ ఛానల్ మీరందరూ మాకు సపోర్ట్గా నిలవండి. ఎందుకంటే మేము స్టాఫ్ నర్సులం, ఫార్మసిస్టులం, ల్యాబ్ టెక్నీషియన్స్, ఈ టెక్నీషియన్స్ అందరూ కూడా పారామెడికల్ సిబ్బంది అందరూ కూడా మేము వచ్చామండి. వచ్చి మా యొక్క స్వరం మీ ద్వారా వినిపించాలి. ఇది ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి. ప్రభుత్వం నిజమే ప్రజలందరికీ న్యాయం చేస్తుంది కాదనట్లేదు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కూడా కాదండి. మా న్యాయబద్ధమైన డిమాండ్ల కోసమే మేము సాధించడానికి మేము ఇక్కడికి వచ్చాము.